ఛానలుకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో తులారాశి వారు ఈ తప్పు కనుక చేసినట్లయితే ప్రాణాల మీదికి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రానున్న 5 రోజుల్లో తులారాశి వారు ఎటువంటి తప్పు చేయటం ద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, అలాగే మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు, అధిక తెలివితేటలు కూడా వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే చూడగానే దాన్ని పసిగట్టే శక్తి కూడా వీరికి ఉంటుంది. తొందరగా నేర్చుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో కృషి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ చూసినా కానీ వాటిని చూసి కృంగిపోరు, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఇటువంటి మంచి లక్షణాలు తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనంతో వీరు నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా అపజయాలు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ మానసికంగా సిద్ధపడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క మనస్తత్వం ఎదుటి వ్యక్తులను బాధ పెట్టే విధంగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క దురుసు మాటల వల్ల ఎదుటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో చాలా బాధపడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ అంశంలో మాత్రం తులారాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎప్పుడూ కూడా వీరు అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఆర్థికంగా ఎదగటానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరు చాలా రకాల అపజయాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా వీరు ఎన్నిసార్లు నష్టపోయినా సరే ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని గమనించాలి. మీరు చేసినటువంటి సత్కార్యాలు, పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మీరు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసినటువంటి పూజలు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు చూస్తారు అనే విషయాన్ని తులారాశి వ్యక్తులు గమనించాలి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎదుటి వ్యక్తులను చూసి మా జీవితం ఆ విధంగా ఎందుకు లేదు అనే నిరాశలోకి మీరు వెళ్లకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రోజనేది ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని తులారాశి వ్యక్తులు గమనించాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మనమున్నాం. రానున్న 5 రోజుల్లో తులారాశి వారు ఒక తప్పు చేయటం ద్వారా మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అయితే తులారాశి వారు ఎవరైనా సరే ఈ సమయంలో ఎవరికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీరు లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదమైతే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశి వ్యక్తులు ఉల్లంఘించకూడదు. రానున్న 5 రోజుల్లో ఇటువంటి తప్పులు చేయటం ద్వారా మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. ఈ విధంగా చేసి మీకు ఏదైనా ప్రమాదం కానీ, సమస్య కానీ రావాల్సి ఉన్నట్లయితే ఆ ప్రమాదం నుండి మమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆలకిస్తాడు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలైతే మీకు రావాల్సి ఉన్నాయో ఆ ప్రమాదాలను మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే తులారాశివారు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే తొందరపాటుతనంతో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలను కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.
అలాగే ఆర్థికంగా ఎదగటానికి మీ ముందుకు అవకాశాలు కూడా భగవంతుడు తీసుకుని వస్తాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ అవకాశాలను కొంతమంది తులారాశి వ్యక్తులు దుర్వినియోగం చేసుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క రానున్న 5 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి కొన్ని పనులను మాత్రం తులారాశి వ్యక్తులు ఈ సమయంలో మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి భాగస్వామ్య పెట్టుబడులు లాభదాయకమైన ఫలితాలనైతే ప్రసాదిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో కనుక మీ యొక్క వ్యాపారాలను మీరు మొదలు పెడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి తులారాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు పని ఒత్తిడిని అధిగమించి మీ యొక్క శక్తి సామర్థ్యాలను పలువురు ముందు ప్రదర్శించగలుగుతారు. కార్యాలయంలో మీ కారణంగా మంచి గుర్తింపు లభించబోతుంది. దీని కారణంగా కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. అలాగే రానున్న 5 రోజుల్లో మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవటం మాత్రమే కాదు, కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రశంసించేటటువంటి ఒక పనిని చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో వ్యాపారాలు మొదలు పెట్టినట్లయితే కనుక ఈ సమయంలో లాభసాటి ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. మీరు ఆశించినంతగా లాభాలను పొందుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయటం ద్వారా మీ యొక్క వ్యాపార జీవితం కుంటుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదటి నుండే మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో గృహిణులు ఎవరైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టాలని చక్కటి భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆలోచించి భాగస్వాములను ఎంపిక చేసుకోండి. ఎవరితో పడితే వారితో భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. ఇది మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. అలాగే కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకునే వ్యక్తుల ముందుకి ఒక అవకాశాన్నైతే భగవంతుడు తీసుకుని రాబోతున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే తులారాశివారు ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే గొడవ పడ్డట్లయితే కనుక వారి మూలంగా మాత్రం మీకొక సమస్య ఎదురు కాబోతుంది. అంటే వారు దాన్ని ద్వేషంగా మార్చుకొని మీకొక సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా చాలా వరకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివుడికి అభిషేకం చేయించండి. దీని ద్వారా ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా తీసుకుని వస్తుంది. అలాగే తులారాశివారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.